హ్మ్. మీరు చెప్పండి. మీరు చెప్పండి ఏం చేద్దాం అది చేద్దాం. ఎపిసోడ్ రివ్యూ చేద్దామా? సరే సరదాగా 4 ముక్కలు మాట్లాడుకొని నేను 4 జోకులు వేస్తాను ఏదోటి. నేను ఎంటర్టైనర్ కాదు కానీ ఎమ్మెన్యల్ లాగా ఏదో నామకే వస్తే ఏదో 4 జోకులు వేస్తాను స్టాండప్ కమెడియన్ లాగా. మీరు నవ్వుకొని లైకులు కొట్టుకొని వెళ్ళిపోతారా? దానికి బిగ్ బాస్ రివ్యూ అని పేరు పెట్టుకుందామా? ఏం చేద్దాం? ఈ వారం మొత్తం హోలు కాదు, హోలు బొక్క కాదు బొక్కలా ఉంది. ఏముంది ఈయన జీవితానికి నాకు అర్థం లేని గొడవలు, నవ్వురాని కామెడీలు. సర్లే నాలో సెన్సులు లేవు అనుకోండి, పోనీ చచ్చిపోయినాయి, నాకు నవ్వు రావట్లేదు తీసేయండి. వాళ్ళ రచ్చ, రీతు, పవన్, రమ్య ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఆవిడెందుకు దూరింది అందులో, అర్థం లేకుండా తలా తోక లేకుండా కట్ చేయటాలు ఏంటి ఆ ఎపిసోడ్ని. ఎన్ని విషయాలు తీసుకెళ్ళి సింపుల్గా ఆ అన్సీన్ పెట్టుకున్నాం కదా సార్, అన్సీన్లో పడేచ్చు కదా సార్. కామెడీ క్లిప్పులు, ఆ ఉదయం పూట నిద్ర కోసం జరిగిన గొడవలు ఎన్ని పడేచ్చు కదా సార్. పడేసి మెయిన్ టాపిక్లతో ఆ లైవ్ని ఎపిసోడ్ని ఒక సింక్లోకి తీసుకురావచ్చు కదా సార్. బిగ్ బాస్ సింక్ అయిపోతుంది సార్, మీకు అర్థం కావట్లేదు. చేసే మూడు, ఉత్సాహం అన్నీ పోతున్నాయి. నాకు ఎలా ఉందా, ఆడియన్స్కి కూడా ఎలా ఉందన్నది నాకు అర్థం కావట్లా. ఏం లేదు, 3 రోజుల నుంచి నాకు ఆ గొడవ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. లిటరల్గా నేను 3 రోజుల నుంచి చూస్తున్నాను. అది రీల్లో చూస్తున్నాను, లైవ్లో చూస్తున్నాను, ఎక్కడ చూస్తానో తెలియట్లేదు, కానీ 3 డేస్ నుంచి చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఏంది నేను అదే చూస్తున్నానా అనిపిస్తుంది నాకు. ఏంటో తనుజ గారు ఎందుకు గొడవ పడ్డారో తెలియదు, ఎందుకు రమ్మంటారో తెలియదు, ఎందుకు వెళ్ళిపోమంటారో తెలియదు. ఆ ఎమ్మెల్యేలు ఏమో టైం వచ్చినప్పుడు చెప్తానంటాడు, ఆ టైం ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఆ టైం ఏమో కానీ చాలా టైం వెళ్ళిపోతుంది. ఏదో తగలాడదాం ఏంది, మరీ డీప్గా వెళ్ళొద్దు. లేదు అదంతా వద్దు, నువ్వు నుంచో బిగ్ బాస్ రివ్యూ కాదు, ఏం కాదు, స్టాండప్ కామెడీ చేసే కాసేపు సరదాగా. మీరు అలా అడిగినా నేను చేయలేను, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎన్ ఎంటర్టైనర్ కదా. ఏదో సాఫ్ట్వేర్ గాడిని, ఏదో క్లయింట్ నొప్పించమంటే అది నచ్చజెప్పి ఒప్పిస్తా, ఏదైనా బడ్జెట్ ఏమంటే బడ్జెట్ చేస్తా, రిసోర్సెస్ అలొకేట్ చేస్తా, ఏదో ఒకటి చేస్తాను. ప్రోడక్ట్ కోసం ఏదైనా చెప్పండి చెప్తాను, నేను ఎంటర్టైన్మెంట్ కూడా చేయలేను, నుంచొని మిమ్మల్ని నవ్వించలేను. అదే దానికి ఏదో చేసేసి నవ్విచ్చేసి బిగ్ బాస్ రివ్యూ అని పెట్టించు, అదే బెస్ట్లా ఉంది నాకు ఎందుకో దీనికన్నా కూడా. సర్లేండి, నెమ్మదిగా ఏదో ఒకటి కానిద్దాం. మీరు మళ్ళీ ఈ దరిద్రంలో కూడా మీరు నువ్వు ఆ పాయింట్ మిస్ చేసావు, ఈ పాయింట్ మిస్ చేసావు అని మాత్రం అనొద్దు భయ్యా, మీకు దండం పెడతా. ఏం లేదు ఆడ మిస్ చేయడానికి, సీరియస్గా ఏం లేదు. మనకేదో ఇంకెవరు నచ్చపోయి ఇంకా పాయింట్ అవుట్ చేసుకుని దొబ్బుకోవాలి తప్పితే అక్కడ అంతకుమించి ఏం లేదు. ఆనెస్ట్గా ఐఎమ్ టెల్లింగ్ యూ. మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే నువ్వు మిస్ చేస్తున్నారంటే రాత్రి అంతా కష్టపడి పగలు రాత్రి ఏంటి లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ అన్నట్టు నిద్ర మొత్తం మాలుకొని ఇలా చేస్తుంటే నేను నిజంగా ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయిండేమో నాకు అది అనిపిస్తుంది. ఐఆమ్ సెన్సింగ్ దట్ నౌ. చాలామంది చెప్పేవాళ్ళు నాకు, మామని తెలివితేటలకి నువ్వు ఇట్లా అవ్వచ్చు మామని. నేనే లేదు మామ, మనకు అంత సినిమా లేదు, వెనకడికి వేసాం. ఎంత డెడికేషన్ అక్కడ చూపించుంటే ఈ పాటికి జిల్లా కలెక్టర్, నెక్స్ట్ గవర్నర్, రాష్ట్రపతి ఇలా ప్లాన్ చేసుకునే వాళ్ళం. సరే అయింది, అది అయిపోయింది. ఇప్పుడు అది తిరిగి రాదు కాబట్టి ఇలా ముందుకు వెళ్దాం. మీకు డీటెయిల్డ్గా కావాలి, నువ్వు పాయింట్స్ మిస్ చేస్తున్నావు అంటే దీని ముందు 3-4 వీడియోలు ఉంటాయి, 44 నిమిషాల వీడియోలు. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పి ఒక అవెంజర్ సిరీస్లో ఉంటుంది. అవి చూడండి, మీకు సంతుష్టిగా ఉంటుంది. చూడకపోతే అవి వెళ్ళవు, ఎందుకంటే ఇక్కడ ఎపిసోడ్లు బాగుంటాయి కదా వెళ్ళటానికి. ఆ 2 సింక్లో ఉంటాయి వెళ్తాయి, నాన్ సింక్లో ఉంటాయి ఏం వెళ్తాయి. ఈరోజు జరిగిన ఎపిసోడ్కి నిన్న నేను అన్సీన్ చెప్పేసా, ఎపిసోడ్కి తర్వాత విషయాలు కూడా చెప్పేసుకున్నాం. అలా ఉంటుంది మనతో మరి. సరే తగలడదాం. నిరంజన్ గారు లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఈ ఇంట్రడక్షన్ 3 నిమిషాలు చెప్పాడంటే ఎపిసోడ్ ఎంత చెప్తాడు అనుకుంటారు, చెప్పను నేను. 20 మినిట్స్ లోపల అవబడతా, ఇది సవాల్. ఒక లోపల 20 మినిట్స్ అబ్రప్ట్గా ఆఫ్ చేసేస్తా, అంతే. కాసుకోండి. సరే సిగ్గు లేకుండా అడిగితే ఇంకేం చేస్తాను, సిగ్గు పడకూడదు. ఇలాంటి విషయాలకి లైక్ చేయండి, మీ స్తోమత తగ్గట్టు సబ్స్క్రైబ్ చేయండి. అంటే చాలామందికి 10-15 అకౌంట్లు ఉంటాయంట, అయ్యద్దు. మీరు చూసే 2 అకౌంట్ల నుంచి సబ్స్క్రైబులు చేయండి. నాకే ఇలా అనిపిస్తుందా దరిద్రంగా, మీకు కూడా ఈ దరిద్రంగా అనిపిస్తుందా అంటే నా దరిద్రంతో షేర్ చేసుకోండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఎస్ వీఆర్ విత్ యూ అని చెప్పి నాకు ఒక హోప్ కలిగించండి. లేదు మావా నువ్వు సరిగ్గా చూడట్లేదు, నీ కళ్ళు దుబ్బాయి అనుకుంటే నా స్పెట్స్ ఆల్రెడీ కొంచెం బెండ్ అని దీన్ని తీర్చుకోవడానికి టైం దొరకలా నాకు. కనీసం అటు వెళ్ళిపోయినా బాగుండేదేమో. ఏం చేస్తాం. అబ్బా స్టార్టింగ్ మాధురి వర్సెస్ రీతు గారు గొడవ. ఓరేమో పడుకోండ్రా బాబు ఎట్టగా సింపుల్గా తెలుసుకునే విషయానికి పెద్దగా గొడవ పడతా ఉంటారు. ఈ గొడవ నేను పాయింట్ టు పాయింట్ చెప్పను, మీరు కంగారు పడకండి. సో ఏమీ లేదబ్బా, వాళ్ళు పడుకుంటున్నారు, ఇలా బెడ్రూమ్లో మాట్లాడుకుంటున్నారు, ఎక్కడ కెప్టెన్ బెడ్రూమ్లో మాట్లాడుకుంటున్నారు. ఈవిడ లేచి బయటకు వచ్చేస్తారు, ఈవిడ పక్కన రమ్య బయటకు వచ్చేస్తారు. లోపల లవర్స్ పార్క్లా ఉందని చెప్పి బయట కామెంట్ చేస్తారు. ఎవరంటే ఇంకో రీతు, పవన్, కళ్యాణ్,
నెక్స్ట్ ఇమాన్యుల్ ఏదో పేర్లు చెప్పుకుంటారు. దానికోసం ఇప్పుడు రచ్చ చేస్తున్నారన్నమాట. మాకు ఎట్లాగా మాకు ఇబ్బంది కదా అంటారు. కాకపోతే చెప్పడానికి ఒక వే ఉంటుంది, చెప్పడానికి ఒక విధానం ఉంటుంది. మాధురి గారికి అయ్యే ఉండవు. ఎందుకంటే ఎస్ దట్స్ మీ, నేను ఇంతే అని చెప్పి ఆవిడ రవితేజ గారిలో సినిమా తీసుకుంటారు. సో ఆవిడ చెప్తున్నారు ఇదేమన్నా బిగ్ బాస్ రూలా అని చెప్పి ఈవిడ వదిలేచ్చు కదా, ఏదో అన్నావు ఆ సర్లేని బయటకు వెళ్ళి మాట్లాడుకుని అడ్జస్ట్మెంట్ లేదు, ఇదేమన్నా బిగ్ బాస్ రూల్ అని ఈవిడ ఎందుకంటే ఈవిడింతే అని చెప్పి రీతు అక్కడి నుంచి అరుచుకున్నారు భయ్య. ఇద్దరు గట్టిగా అరుచుకున్నారు, ఒకరికొకరు పంచులు వేసుకున్నారు, ఎక్కువ పంచులు రీతిని వేశారు. సో ఈ యుద్ధంలో ఎవరు గెలిచారంటే పంచులు కౌంట్ చేసుకుంటే మాత్రం రీతినే గెలిచారు. సరేనా? ఇంకో విషయం చెప్తున్నాను, బ్లైండ్గా కళ్ళు మూసుకొని మాధురి గారితో ఎవరితో గొడవైందిరా అంటే అవతల వ్యక్తి గెలిచాడు అని చెప్పి సిచ్యువేషన్ ఉంది అక్కడ. తప్ప రైట్ అని కూడా ఆలోచించట్లా. మాధురి గారు కేవలం పక్కన వాళ్ళని ఎవరైతే నెగిటివ్గా ఉన్నారో వాళ్ళందరినీ పాజిటివ్ చేయడానికి, పాజిటివ్గా ఉన్న వాళ్ళు ఇంకా పాజిటివ్ అంటే వాళ్ళతో గొడవ వేసుకుని వాళ్ళు పాజిటివ్ చేయడానికి, పాజిటివ్గా ఉన్న వాళ్ళతో గొడవ వేసుకుని ఇంకా పాజిటివ్ చేయడానికి వచ్చారేమో అనిపిస్తుంది నాకు. సింపుల్ అంతే, ఆ గొడవకి అదే కంక్లూజన్. ఇందులో 2 ట్విస్టులు ఉన్నాయి. ఫస్ట్ ట్విస్ట్ అంత అయిపోయిన తర్వాత దివ్య గారు ఎంటర్ అవటం. సెకండ్ ట్విస్ట్ నేనున్నాను నాయనమ్మ అని చెప్పి రాము గారు తన పాయింట్ ఆఫ్ వ్యూ తను పెట్టడం. అయ్యో నేను ఇది ఎలా మర్చిపోయాను, ఇందులో ఇంకో లాస్ట్ ట్విస్ట్ కూడా ఉంది. అదేంటి అంటే సో రాము ఇక్కడ దివ్య అంతా చెప్పిన తర్వాత ఇవన్నీ రూల్స్ కాదు, మీరు మాకు ఇదిగా ఉంది, మీరు పడుకోవద్దు మాట్లాడుకుంటే ఒకలా ఉంటుంది, కానీ రూల్ ఏది బిగ్ బాస్ అన్నట్టు మాట్లాడదంటే కళ్యాణ్ నేనైతే పెట్టను అన్నాడు. కళ్యాణ్ ఒక్కడే నచ్చుతున్నాడు. అబ్బా కెప్టెన్గా కళ్యాణ్ ఎరగ తీసాడని చెప్తాను నేనైతే. మాత్రం కుమ్మాడు, ఎక్కడ ఎవరిని ఇచ్చేయకుండా, ఎక్కడ ఎవరిని డిగ్రేడ్ చేయకుండా, గొడవ పడకుండా స్టార్టింగ్ అంతే. దాని తర్వాత ఇలా చెప్పాడు, అమ్మో ఇవిడ ఇలా చేస్తే మనం అలా చేయకూడదని చెప్పి. కళ్యాణ్ మాత్రం ఒకడాలి. సో కళ్యాణ్ చెప్తాడు నేనేం రూల్స్ పెట్టను, మీరు నచ్చినట్టు మీరు చేయండి, నెమ్మదిగా మాట్లాడుకోండి, లేదంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. ఇక్కడ రాముడు చెప్తాడు ఇలాగే వీళ్ళు అనిపించినప్పుడు మాట చెప్పాను, నాకు నేను రిక్వెస్ట్ ఏం చేశానంటే దృష్టిలో పెట్టుకుని నేను బయటికి వెళ్ళి మాట్లాడుకున్నాను. దివ్య అంటే నువ్వేంటి ఇప్పుడు తోపు, నువ్వు చేసావు కాబట్టి అని చెప్పి నువ్వు పెట్టుకుంటున్నావు అని దివ్య గారు. దీని తర్వాత ఇక్కడ లాస్ట్లో ట్విస్ట్ ఏంటంటే ఐషా ఏంట్రా ఇంత టార్గెట్ ఉన్నావు నువ్వు ఇక్కడ అని చెప్పి రాము మీద ఒక కన్సర్న్. ఇది లాస్ట్లో ట్విస్ట్ అదిరిపోయింది. అంటే దివ్య రివర్స్లో రాముకి పనిచేసేపటికి ఇక్కడ ఈ అమ్మాయి స్టాండ్ తీసుకుంటాం, మల్టిపుల్ ప్లేసెస్లో ఇక్కడ స్టాండ్ తీసుకుంటాను. సో ఇదే రచ్చ. దాని తర్వాత పవన్ పిండి గిన్నె కోసం చెప్తున్నాడు, క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. ఏంటి అంటే అది తనుజ వేసిందని చెప్పి. తనుజని ఎవరైనా కానీ ఆవిడకి ఏమనిపించింది అంటే కావాలని ఇంత డ్యాన్స్ చేసింది కాబట్టి కావాలని నాతో గొడవ పెట్టుకుంది రీతో అని చెప్పి ఆవిడకి అనిపించిందంట ఐషాకి. అదేం లేదు అన్నట్టు చెప్తున్నాడు. సో అదే అంతమించి ఏం లేదు. దీంతో రాత్రంతా రచ్చ జరిగింది. ఈ టాపిక్ ఎక్కడ చెప్పడం అక్కడ చెప్పడం ఇదే సరిపోయింది. నేను ఏదో 2 నిమిషాలు అన్నాను కానీ కొంచెం సరైన సవాళ్ళు ఇవన్నీ వద్దు, ఒక 20-25 నిమిషాలు వేసేసుకుందాం. నెక్స్ట్ దివ్య రాముకి అగనెస్ట్గా ఏమీ లేదని చెప్పి రాముకి భరణి గారు అందరూ చెప్తారని, నీకు అగనెస్ట్గా ఏమీ లేదు, ఒక 2-3 ఉన్నారు, కొంచెం మంచిగా వెళ్ళిపోదాం, మళ్ళీ మనం కుటుంబం అన్నగారి కుటుంబం అన్నట్టు, అంతే తప్పితే ఎక్కువ గొడవ పడద్దు, దీన్ని డ్రాగ్ చేసుకోవద్దు, సరేనా, నీ మీద ఏమి ఇంప్రెషన్ లేదు తేడా అని చెప్పి చిన్న చిన్న రీజన్స్ని పెద్దవి చేసుకోమాకండి అని చెప్పి ఆయన పెద్దరాయిలో తినిపించాడు. సో వీళ్ళందరికీ సర్దుకున్నారు అక్కడ. దాని తర్వాత ఇది హైలైట్, సంజన గారు తినిపిస్తున్నారు. వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ వచ్చింది. ఎవరికి? రమ్యకి. రమ్య ఏమంటుంది, తింటా దొంగ పనులు ఏదో ఒకటి చేయాలని చెప్పి ప్లాన్ చేసుకున్నారు అనమాట. అలా ప్లాన్ చేసుకోవడం అవసరమా అని చెప్పి సంజన గారు అడుగుతున్నారు. మరి ఏదో ఒకటి చేయాలి కదా, ఏదో ఒకటి చేసి వెళ్ళిపోవాలి కదా అన్నారు. మేడం వెళ్ళిపోతారు, కంగారు పడద్దు, ఏం చెప్పి వెళ్ళిపోతారు, ఏం చేసి వెళ్ళిపోతారు, అదే మీకున్న జాతకం చెప్పాలంటే ఎగ్జైట్గా. సో రమ్య నేను చేస్తా బాబీ, నేను సంజన 2.0 అంట. సంజన గారు రియాక్షన్ ఏంటో తెలుసా, చేస్తావా, దొరికింది, వాడదాం, మన వాడకం మామూలుగా ఉండదు, నిన్ను వాడతా, శ్రీజన్ ఇప్పుడు అలాగే నిన్ను వాడతా అని వాడినట్టున్నారు. నాకు తెలుసు ఆ ప్రాంక్లు దీనికోసం అనుకుంటాను, ప్రాంక్లు ఇన్వాల్వ్ చేసింది, అది ప్రాంక్ చేయి కొంచెం రీతుని టీస్ చేయి అన్నట్టు చేసినట్టున్నారు. అదే అన్ని చుట్టుపక్కల మొత్తం చక్కర్లు పడుతుంది. దానికి మనలో కొద్దిగా క్లారిటీ మిస్ అవుతుంది. వీకెండ్ నాగార్జున రెడ్డితో అప్పుడు ఈ స్టోరీ టెల్లింగ్లో చెప్తారు. ఈ స్టోరీ రేపు మధ్యాహ్నమే నాగార్జున గారిది. సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య, ఎందుకంటే రేపు మధ్యాహ్నం షూటింగ్లో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి నాకు కనుక ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం వచ్చింది ఇప్పుడు వరకు, వస్తే మాత్రం చెప్పేస్తా. కొద్ది కష్టమే రేపు తెచ్చుకోవడం, బట్ ఏదో ఒకటి చేద్దాం. నెక్స్ట్ ఐషా, మళ్ళీ రాముది లోపల ఏదో జరుగుతూ ఉంటే ఐషా ఏమంటుందంటే మొత్తానికి నువ్వు ఇక్కడ మాట్లాడకూడదురా రాము, అది మాత్రం నాకు అర్థమైందని చెప్పి ఐషాకి ఏదో కొన్ని చెప్పి పంపించారు భయ్య, మొత్తం చూడాల. ఎందుకంటే వీళ్ళు కొన్ని అడుగుతూ ఉంటారు, బిగ్ బాస్ ఓటేసేటప్పుడు వైల్డ్ కార్డ్స్కి మనోడు మాస్క్ పెట్టుకున్నాడు చూసావా బిగ్ బాస్ మనోడు అంటే నేను చూడలేదు అన్నారు. సో ఇప్పుడు చూసుంటారు, అన్ని కొన్ని చూసుంటారు, కొన్ని చెప్పి పంపించారు. తనుజ టిక్ టార్గెట్, రీతు నెగిటివ్ ఉంది టార్గెట్, తనుజ పాజిటివ్ టార్గెట్, నెక్స్ట్ రాము సింపతి టార్గెట్, నెక్స్ట్ భరణి రిలేషన్ టార్గెట్ అని చెప్పి ఇలా ఏదో గేమ్ ప్లాన్ గీసి ఇచ్చుంటారు పేపర్ మీద. ఆవిడ వచ్చి ఇక్కడ వర్కౌట్ చేస్తాను అనిపించింది. ఆ వర్కౌట్కి రియల్ ఎమోషన్స్కి కనుక మిస్ మ్యాచ్ అయితే ఆవిడకి దెబ్బ పడిపోయింది. అక్కడ చెప్పిన పాయింట్స్కి ఆవిడ కనుక కాంట్రాడిక్ట్ చేసుకుంటున్నారు, బాగా చేసుకుంటున్నారు. మనం మాట్లాడదాం టైం వచ్చినప్పుడు, ఇప్పుడు కాదులే కానీ. నెక్స్ట్ దివ్యాండ్కి వెళ్ళి అరే కుకింగ్లో నువ్వు బ్రేక్ తీసుకోవడం గొడవలంటే వాళ్ళకి తెలియాలి కదా, తెక్క కుదిరింది వాళ్ళకి అన్నట్టు మాట్లాడుకుంటూ ఉన్నారు అనమాట.
నెక్స్ట్ సాయి ఉన్న ఇమాన్యుల్ మాట్లాడుకుంటారు. ఆవిడ ఫిక్స్ అయ్యి వచ్చారు భయ్య, ఆవిడ బాంబు అంటే గొడవలు పట్టడానికి వచ్చారు, గొడవలు పడతారు, ఇంక దానికి ఏం చేయలేమంటారు అనమాట. ఇంకా గొడవ ఎలా ఉంటుందంటే సునామీలో వచ్చేసిద్ది, సిగ్నల్ ఇచ్చుకుంటే నెమ్మదిగా పెరగదు, ఒకేసారి పెరిగిపోయిద్ది అది అని. నెక్స్ట్ రాము భరణి గారు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏంటంటే తనుజ కోసం చెప్తున్నట్టున్నాడు. ఇండివిజువల్ గేమ్ వచ్చినప్పుడు ఆవిడ గేమ్ ఆవిడదే, నా గేమ్ నాది. మరి ఆవిడతో కంపేర్ చేసుకున్నాడు, ఏం కంపేర్ చేసుకుని నాకు అర్థం కాలేదు. నేనైతే లైవ్ చూడలేదు. సో కళ్యాణ్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అప్పటి నుంచి చూపిస్తుందంటే జనాలు చూస్తున్నారు కాబట్టి ఏదో, అంటే జనాలు చూస్తున్నారు కాబట్టి మీతో ఏదో ఉంటుంది, లేదంటే ఉండేది కాదు అది అని చెప్పి. ఆవిడ కళ్యాణ్తో కూడా దూరంగానే ఉంటుంది. ఇది తెలియదు ఎందుకు దూరంగా ఉంటుందంటే మనకు తెలుసు, వీకెండ్లో వీడియో వేశారు కాబట్టి కొంచెం అంటున్నట్టు ముట్టినట్టు ఉన్నారు. బట్ మాట్లాడటం వదిలేలా మాట్లాడుతున్నారు. ఆ క్లిప్ ఎందుకు వేసారో ఆవిడకి ఏం అర్థమైందో, మరి ఏం చేస్తారో ఏంటో. మరి నెక్స్ట్ వీక్ నాగార్జున అడుగుతాను, నీకు క్లిప్ వేసాను కదా, నీకు ఏం ఉపయోగపడిందని నువ్వు ఏం చేసావు దాంతో. ఆవిడకి ఉపయోగపడేది ఏంటంటే ఆవిడకి చెప్పలేదు కదా, ఎవరికి చెప్పండి చెప్పలేదు, చెప్పొద్దని చెప్పారు కాబట్టి ఎవరికి చెప్పకుండా దాచుకుంది. నెక్స్ట్ సుమన, వీళ్ళందరూ ఒక ప్రాబ్లమ్స్ అయితే సుమన్ అన్నది ఒక ప్రాబ్లం, ఫుడ్ ప్రాబ్లం ఎక్కువైపోయింది, ఫుడ్ వాళ్ళకి ఓవర్గా అయిపోయింది. ఇది లైవ్లో చూసినప్పుడైతే నాకు ఆ పని అని అనిపించింది. దివ్య గారు భరణి గారు. దివ్య గారు ఏదో రీతు గారితో కొంచెం క్లోజ్గా మాట్లాడుతున్నారంట. భరణి అన్న అదేంటి అమ్మాయి నన్ను నామినేషన్ చేస్తే నువ్వు ఎలా మాట్లాడుతావు అదేంటి, ఇదే మీరు మనసులో పెట్టుకొని ఇన్ని రోజులు కుంగిపోతున్నారు, నాకు చెప్పొచ్చు కదా అని చెప్పి ఆవిడ ఏడ్చింది భయ్య. ఏంటో ఆవిడ రికార్డులు బద్దలు కొట్టింది. అసలు ఏడవని అన్నారు. ఈ హౌస్లో తనుజ గారి పేరు మీద ఉన్న ఆల్ టైమ్ రికార్డ్స్ అన్నీ ఆవిడ బద్దలు కొట్టేశారు. ఎక్కువసార్లు ఏడ్చిన రికార్డు, ఎక్కువసేపు ఏడ్చిన రికార్డు, తొందరగా ఇచ్చిన రికార్డు, చిన్న విషయాలకి పెద్ద విషయాలకి ఇచ్చిన రికార్డు, అన్ని రికార్డులు దివ్య గారు వెళ్ళేముందండి, వెళ్తారో తెలియదు కానీ తన పేరు మీద రాసుకున్నారనిపించింది. అవసరమా దివ్య గారు ఇవన్నీ మనకి? నేనేమనుకున్నాను మీరు ఏమి ఇయ్యారు ఏంటో. సో ఆయన ఎడుతాడు, ఈవిడ ఎత్తారు, మేమైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఏంటి అందరూ అంటున్నారు. మీరు మాట్లాడతారు కదా, నామినేషన్ అయిన తర్వాత మీరు మాత్రం అందరితో మాట్లాడరా, ఆల్రెడీ నేను అసలుకే మాట్లాడలేదు, అందరూ గొడవ పెడతాం అంటే నేను ఏదో కొద్దిగా మాట్లాడాను, దానికి ఇలా అయిపోవాలా అయ్యని. భరణి గారు, మీకు రీతు అంటే పడకపోవచ్చు, మీకు కెప్టెన్సీ ఏది ఫస్ట్ వీక్లో కెప్టెన్సీ దాన్ని చేతులు ఎత్తలేదని, బాల్ టాస్క్లో సపోర్ట్ చేయలేదని, ఇప్పుడు నామినేషన్ చేసిందని. మనకున్న దాన్ని మనం ఇప్పుడు పక్కన వాళ్ళకి మనతో ఉన్న వాళ్ళకి రుద్దితే అది మనం కంట్రోల్ చేసినట్టు అయ్యిద్ది కానీ వేరే విధంగా వెళ్ళదు సార్. వాళ్ళకి అర్థం కావాలి, అది వాళ్ళు థింక్ చేసుకోవాలి. మీరు అంటారు కదా నేను మీకు సపోర్ట్ చేస్తాను, మీరు నాకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, నేను అలాంటివి చూడండి అని చెప్పి, ఇదే అది ఇలాంటివి చూడకూడదు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ బాండింగ్, ఆవిడ ఇష్టం. మీతో ఆవిడ ఉండదు కాబట్టి ఇంకా ఆవిడ మీరు అది మీరు ఏం చెప్పినా అది కంట్రోలింగ్ కిందకి వస్తుంది. అది మాత్రం చేయకూడదు, అది మీకు చాలా నెగిటివ్ అవుతుంది. సో నాకైతే నచ్చల భరణి గారు. అది ఏదైనా సరే, ఏ విధంగా నెమ్మదిగా చెప్పినా, గట్టిగా చెప్పినా, ఏడుస్తూ చెప్పినా, అలా చెప్పినా దివ్యకి అసలు ఆ మాటలు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన అనవసరంగా చెప్పారనిపించింది. అదైతే మాత్రం నాకు నచ్చలేదు అనమాట. సో 100 people వచ్చినా నేను ఫేస్ చేస్తాను, నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు వచ్చి ఇలా మాట్లాడితే మాత్రం ఫేస్ చేయాలని చెప్పి ఆవిడ ఏడుస్తున్నారు. దీని తర్వాత తనుజ గారు వస్తారు, నన్నే అని చెప్పి ఇక్కడ సీన్ జరిగింది. ఎవడేమనుకున్నా ఇది ఫాలో అవుతే ఓవర్ స్టప్ అయిపోతుంది, ఇదంతా తీసేద్దాం, చూసుకున్న ఏదైతే ఇదంటే దివ్య కూడా బరాబర్ చూసుకుందంటారు, అది లేపేశారు. అది ఏజ్ కదా, అంటే వాళ్ళు ఎలా ఫిక్స్ అయ్యారు అన్నది మనకు ఒక ఐడియా వచ్చేది, లేపేశారు. ఓకే, మీ ఇష్టం, మీ కాంటెంట్. దాని తర్వాత వీళ్ళు వెళ్ళి ఫుడ్ ప్రాబ్లం చెప్పారు, వద్దు స్వామి మాకు అవన్నీ, మాకేదో ఆ బ్రెడ్ స్టిక్లు 4 పంపించండి, ఆ పిజ్జాలు ఏదో పంపించండి చాలంటే, అయినా మన బిగ్ బాస్ లేదు, బిర్యానీ పంపించాడు. మీరు ఆర్డర్ చేశారు కానీ మీరు తినాల్సిందే, అది పంపించారు. దొంగతనాలు జరిగినాయి, దానికి ఏమైనా తీసుకున్నాడా, నేను ఇంకా ఫుడ్ పవర్ లాగేసుకుంటాం అనుకున్నా, లాగలా ఉంచుకున్నారు. నెక్స్ట్ బిగ్ బాస్ అమ్మయ్య ఓ టాస్క్ ఇచ్చాడయ్యా అనుకున్నా నేను. ఫైర్ స్టోమ్ వాళ్ళని కంటెంటర్ సెలెక్ట్ చేశాడు, ఎక్సెప్ట్ నిఖిల్, తనకి కెప్టెన్సీ ఇది ఉంది కాబట్టి, కంటెంటర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, డైరెక్ట్ ఉంది కాబట్టి తను తీసేసి, కాకపోతే మీ 5 ఇంకొక 5 సెలెక్ట్ చేసుకోమన్నారు. నేను అబ్బో వీళ్ళు వర్సెస్ వీళ్ళు సూపర్ ఉంటుంది ఒక టాస్క్ అనుకున్నా. నేను ఇంకా మనం స్ట్రాంగ్ కాబట్టి, అంటే ఇక్కడ మాధురి గారు మాట చెప్తే కరెక్ట్ చెప్పారు, ఏదైనా మనం స్ట్రాంగ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళతో అంటే వాళ్ళు మన సైడ్ ఆడతారు అనుకుంటే, లేదు వీక్ని సెలెక్ట్ చేసుకున్నా మనకు ఉపయోగం, ఎందుకంటే మన వాళ్ళకి అగెనిస్ట్గా అయినా అందరికీ ఒకేలా ఉంటుంది, అందరికీ వీక్ ఉంటారు కాబట్టి, సో మనకు కూడా పర్లేదు, కలిసి ఆడితే ఒకలా ఉంటుంది, ఏదైనా పర్లేదు అన్న విధంగా వీక్ని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటారు. బట్ పైన కింద పడి 2-3 సార్లు డిస్కస్ చేసుకుని పరిపరి విధంగా చర్చిన తర్వాత వాళ్ళ దగ్గర వచ్చిన లిస్ట్ ఏంటంటే దివ్య, భరణి, తనుజ, సో ముగ్గురిని లాగేశారు. ఫస్ట్ అనుకుంటే వీళ్ళు బయట ఉంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు, వాళ్ళు బయట ఉంటే వీళ్ళు సపోర్ట్ చేస్తారని. సంజన గారు, సుమన్ గారు అండ్ అంతే, వీళ్ళు 5 సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఇక రీతి వెళ్ళి ఐషాని క్వశ్చన్ చేసిద్ది, ఎందుకు నన్ను చేయట్లేదు, నన్ను ఎలాగ తీసేస్తున్నారు, స్ట్రాంగ్ అని చెప్పి తీసేస్తున్నారు, అదే చెప్పి తీసేస్తున్నారు అంటే, ఐషా ఏం చేసిద్దంటే వెళ్ళే ముందు రీతికి, నువ్వు అమ్మో నీవు అంటే నాకు భయం, నీకు దండం అన్నట్టు వెళ్ళిపోతుంది. సో ఆయన చెప్తాడనమాట, ఇమాన్యుల్ అలా నువ్వు ఎవరిని భయం ఏంటి అనుకో, వాళ్ళకి మళ్ళీ వచ్చేస్తుంది, ఎక్కువ ఎలివేషన్ వస్తుంది అన్నట్టు చెప్తే, భయం అంటే ఆవిడ స్ట్రాటజీలు అంటే భయం, ఆవిడంటే భయం కదా ఏం చెప్పేసి ఇక్కడ చెప్పిద్ది, అమ్మా నువ్వు రానిపోయిన స్ట్రాటజీలు వేస్తావు, బాల్ టాస్క్లో శ్రీజాని వాళ్ళని తొక్కేసో, ఫ్లోరా గారిని గుద్దేసో, నీతో ఎవడాడతాడు, ఇలాంటి వాళ్ళతో నాన్ను అని చెప్తారు. కానీ ఇదా రీజన్ అంటే ఇది రీజన్ కాదు, ఈవిడికి నెగిటివిటీ ఉంది బయట, సో ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి అని చెప్పి ఆవిడ ఒక టార్గెట్. అదొక గేమ్ ప్లాన్, రాము గేమ్ ప్లాన్ చెప్పాను కదా, తనుజ గేమ్ ప్లాన్, భరణి గారు గేమ్ ప్లాన్, ఇమాన్యుల్ గేమ్ ప్లాన్ మాత్రం బాగా చేశారు. బ్లూ ప్రింట్ ఎగ్జిక్యూషన్లో ఏమైందంటే ఎక్కడ చెప్పిన స్టేట్మెంట్లన్నీ గేమ్లో కనిపించినాయి అనుకోండి, సూపర్గా వెళ్ళిపోతుంది. ఐషా గేమ్ రాకెట్లా జుమ్ అని వెళ్తుంది, లేదంటే తుస్బొమ్మలో తుస్ అయిపోయి అక్కడ పడిపోతుంది.
అదే ఏ అవకాశం ఉందని నాకు పెద్దగా కనిపిస్తుంది ఎవరికేమనిపించినా సరే. సో బిగ్ బాస్ హౌస్లో ఏది సులువుగా లభించదని చెప్పి మన బిగ్ బాస్ గారు చెప్తారు కదా, అదంతా చెప్పారు నిఖిల్ సంచాలకు. ఏమిలే అటు గోల్ పోస్ట్ ఇటు గోల్ పోస్ట్ వాళ్ళ దగ్గర ఇవి ఉంటాయి సెటప్లు తెచ్చిపెట్టారు. బాల్ ఉంది, ఎక్సర్సైజ్ చేసుకునే బాల్, పొట్టేసుకుని రుద్దుకునే బాల్, అదే జిమ్లో చూస్తుంటాం, అది పెట్టారు మధ్యలో. గోల్ వేసుకుంటారా అని చెప్పారు. అంటే ఏంటి కొట్టుకుంటారా అని చెప్పారు. కొట్టుకుంటారా అంటే ఇది పెద్ద సాగిద్ది అంటే ఫస్ట్ రౌండ్ వరకు సాగిద్ది. ఫస్ట్ రౌండ్లో వెళ్ళింది, ఆ గోల్ పోస్ట్ ఆల్మోస్ట్ ఇరిగిపోయింది. భయ్యా ఇక్కడ నాకు ఒకటి కామెడీ కనిపించింది, ఇది నేను చూపించలేదు అనమాట. అక్కడ ఒక చోట అది పాజ్ అయ్యింది గేమ్, ఎందుకంటే రమ్య పడిపోయింది. సో రమ్య దెబ్బ తగిలింది పాపం, అయినా సరే మళ్ళీ వచ్చి గేమ్ ఆడింది. అయితే పడిపోయిన తర్వాత తనుజ గారు ఏంటి ఆ బాల్ పట్టుకొని, లేదు నా పొజిషన్ నాకు ఇస్తారు కదా, ఈ బాల్ నేను ఎక్కడ ఉన్నాను ఎక్కడి నుంచి ఇవ్వాలంటారేంటి, ఆవిడ గోల్ పోస్ట్ పక్కన ఉంది, వాళ్ళు ఈజీగా ప్రత్యర్థి పక్కన లాగిట్టి పక్కన వేసేసుకుంటారు కదా, గేమ్ రీస్టార్ట్ చేయండి మధ్యలో పెట్టి రీస్టార్ట్ చేయండి అని అనకుండా నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించారు నిజంగా చెప్తున్నా ఆనెస్ట్గా. సో మధ్యలో పెట్టి మళ్ళీ గేమ్ రీస్టార్ట్ చేస్తారు. ఇందులో మనం హైలైట్ చేయాల్సింది ఎవరిని అంటే రమ్యని. రమ్య బాగా ఆడింది, రమ్య చాలా స్ట్రెంత్ ఉంది నాకైతే కనిపించింది. రీల్స్లో అయితే డ్యాన్స్ చేసింది, రియల్గా డ్యాన్స్ రాదు కానీ, బట్ రీల్స్ ఏదైతే జిమ్ ఇవన్నీ చేశారో మాత్రం రియల్గా కొంచెం గట్టిగానే ఉన్నట్టు బాడీ. బర్ణాన్ని గట్టిగా నాపింది. నెక్స్ట్ సుమనాన్న కొద్దిగా పోరాడాడు. సుమనాన్నకు ఒకసారి బాల్ వచ్చింది, సుమనాన్న వల్లే సుమనాన్న కొంచెం పడిపోయాడు. లేదు సుమనాన్న కొంచెం బాల్ ఇటు పడకుండా అటుపడి కనుక ఎల్లుంటే నెక్స్ట్ లెవెల్ ఓవర్ మాస్ అయ్యేది, మైండ్ బ్లోయింగ్ ఉండేది సుమనాన్నకి. బట్ సుమనన్న మాస్ లోడింగ్ ఈరోజు లైవ్లో జరిగింది, రేపు ఎపిసోడ్లో వస్తుంది. కుదిరితే నైట్ అన్సీన్లో మాట్లాడుకుందాం, లేదంటే రేపు ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇంట్రెస్ట్ పోయింది, చెప్తాను చెప్పడం తెలియదు అన్సీన్, నాకు అలా ఉంది ప్రస్తుతానికి. కోపం వస్తుంది, అందుకని మధ్య నాకు వీడియో ఏం చేయాలనిపించట్లా. ఇక నాన్ సింక్లో ఉంటే ఏం చేస్తాం, జనాలకు కూడా అర్థం కావట్లేదేమో అనిపిస్తుంది నాకు. కొంతమంది అన్న అర్థం కావట్లేదు అన్నట్టు ఏం చెప్తాను నేను, అప్పటికి డీటెయిల్గా చెప్తాను, ఇది చూడండి ఇది చూడండి ఇది చూడండి అని చెప్తాను. ఇంకా అర్థం కాదు ఇంకేం చెప్తాను. సో ఇంకా ఫస్ట్ వాళ్ళు ఎప్పుడైతే వేసారో, భరణి గారు ఎప్పుడైతే ఒకటి అయ్యారో, ఇంక దీని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ ఈజీ పీజీ, అవతల ఈజీగా వేసుకుని వెళ్ళిపోతారు. బట్ సుమనాన్న కొద్దిగా పోరాడాడు అంతే. నెక్స్ట్ వాళ్ళు దివ్యాన్ని లేపారు, నెక్స్ట్ సంజన గారిని లేపారు, నెక్స్ట్ తనుజాన్ని లేపారు, సుమనాన్ని ఉంచుకున్నారు. లాస్ట్కి సుమనాన్ని కంటెండర్ చేసుకున్నారు. ఇక్కడ వీళ్ళు రాంగ్ మిస్టేక్ చేశారేమో అనిపించింది, వేరే విధంగా అనిపించింది. ఏంటి అంటే సపోర్టింగ్ టాస్క్ కింద పెడితే ఆపోజిట్ టీం మొత్తం సుమనానికి ఫేవరెట్గా ఉంటారు కాబట్టి గుద్దేస్తారు, ఆయన కెప్టెన్ అవుతాడు, వీళ్ళు సంజన గారిని పెట్టుకోవాల్సింది అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, సపోర్టింగ్ టాస్క్ అయితే రాలా. నెక్స్ట్ దానికోసం వీళ్ళు డిస్కస్ చేసుకుంటారు. కళ్యాణ్ అనుకున్నది జరిగింది, నా బాల్ అటు కొంచెం ఎల్లుంటే బాగుండేదని ఆఫ్టర్ టాస్క్ డిస్కషన్లు ఏమంటే అయ్యి. నెక్స్ట్ గౌరవ్ మధ్యలో అరుస్తాడు అనమాట, మధ్యలో తనుజాన్ని తీసేద్దాం అని చెప్తాడు. డిస్కస్ చేయవా అని చెప్పి సాయి అరుస్తాడు కదా. దానికోసం నైట్ అన్సీన్ వీడియో చూడండి, ఎంత కామెడీ ఉంటుందంటే ఆ డిస్కషన్ అంత కామెడీగా ఉంటుంది. ఇక్కడ నేను చెప్పను, పార్ట్ 1లోనే ఉన్నట్టుంది, అది పార్ట్ 1 ఉంటుంది, అది చూడండి. మీకు భలే ఉంటుంది, ఎంత కామెడీ అంటే గౌరవ్ అంత కామెడీ చేస్తాడు. అంటే ఆయనకి అర్థం కాకపోవడం, గౌరవ్ ఇంకొక ఎవరు అవుతాడు చూస్తూ ఉండండి, ఎవరు అనిపిస్తాడు. ఇమాన్యుల్ సంజన మాట్లాడుకుంటారు, సాయి కొంచెం బాగా ఆడాడంటే, అరే నువ్వు ఈరోజు సెలెక్ట్ అవ్వడానికి సాయి కారణం అంటే నీకు ఎలా తెలుసు అంటే, తెలుసురా నాకు ఎన్నట్టు ఎందుకు అనుకుంటే నీకు అడిగి ఏమైనా వంశం గొడవలు ఉన్నాయి ఏంటి, వంశవృక్షం గొడవలు ఉన్నాయి ఏంటి, ఏముంది నువ్వు టాప్లో ఉన్నా నేను దించాలి అంతే కదా అన్నట్టు మాట్లాడుకుంటారు. నెక్స్ట్ రమ్య అండ్ పవన్, ఎందుకు వచ్చారు నువ్వు ఇక్కడికి, లవ్వులు ఆడటానికి వచ్చావా, అమ్మాయిలు ఆడ తిరగడానికి వచ్చావా, మీ ఫ్రెండ్స్ కనుక ఇప్పుడు నీ క్లాస్ వీకింగ్ చూస్తే ఏమన్నా తెలుసా, విజిల్స్, నాకు విజిల్స్ పడతాయి, లక్షల్లో ఓట్లు పడతాయి తెలుసా నీకు, నేను ఏం చేయలేదు ఏంటి, ఎందుకు రీతి జెన్యున్ కదా అంటే, అయినా నేను ఎందుకు చెప్తా, నాకేం మరి, మీరు చూసుకోండి అని చెప్పి. భయ్యా పవన్ నేను ఇంకోటి చెప్తా, నువ్వు వినవు కానీ అయినా నేను చెప్తా. అదేంటంటే వచ్చిన వాళ్ళు ఏదో చెప్తారు, మేము ఏదో చెప్తాం. కాకపోతే ఏంటంటే మనం ఏంటంటే ఒకదానికి స్టిక్ అని ఉండాలి, ఉంటే అటు ఉండాలి లేదా ఇటు ఉండాలి, మధ్యలో ఉండకూడదు. అటుండి అది ఇటు ఉంటే బాగుండదు అనిపించకూడదు, ఇటుండి అటుంటే బాగుండదు అనిపించకూడదు. బట్ ఉంటామని అనుకుంటున్నాను, ఉంటున్నారు, ఆవిడతోనే క్లోజ్గా ఉంటున్నారు. సో నేను ప్రియా కోసం వెయిట్ చేయాలి అంటే ఓవర్ యాక్షన్ చేయక అది అని చెప్పి ఇవి అంటది. నెక్స్ట్ అందరూ వీడు ఫూలు తెంగరుడు అనుకుంటున్నారా, మాట్లాడుకుంటున్నారా అంటే, అవును నేను అదే కదా నామినేషన్ పాయింట్లో చెప్పింది నీకు, తెంగరోడ బుర్ర లేదనే కదా నేను చెప్పింది, ఇంత డైరెక్ట్గా చెప్పిన తర్వాత నీకు ఇంకా అర్థం కావట్లేదా అయ్యా అని అంటది. దాని తర్వాత రీతిని ఏమైనా టీస్ చేస్తున్నావా నువ్వు కావాలని చెప్పి మళ్ళీ ఇంకో డిస్కషన్ అనమాట. నేను ఎందుకు టీస్ చేస్తా అంటే ఈయన ఫ్లక్ చేస్తుంది అని చెప్పనమాట. ఉదయం కూడా లైవ్ చూశాను అనమాట. చూసినప్పుడు తనుజ గారు ఏంట్రా అమ్మాయి పిల్లగానే కుక్క పిల్లలాగా ఇరుక్కుంటే వెళ్ళిపోతున్నావు అని చెప్పేది యాక్షన్ చేసి చూపిస్తుంటారు లైవ్లో. సో నీకు ఎవరు నచ్చుతున్నారు ఏంటని చెప్పి మాధురి గారు నెక్స్ట్ సంజన గారు నెక్స్ట్ ఈ అమ్మాయి రమ్య కలిసి ఏదో స్కెచ్ చేశారు, ప్రాంక్ చేద్దాం ఆయన మీద అని చెప్పి, అదే అంత. సో ఆయన నచ్చారంటే పవన్ నచ్చాడు కొద్దిగా, అంటే జిమ్ ఎన్ని చేస్తూ ఉంటాడు, ఇద్దరికి జిమ్ కుదిరిద్ది అంటే ఇంకా స్టార్ట్ చేయలేదంటే రేపు నుంచి స్టార్ట్ చేయలే అంటది ఇవిడ. సో ఉదయం కూడా దానికోసం ఏదో చిన్న డిస్కషన్ కూడా జరిగింది. ఆ అమ్మాయి ఏదో అంటది మనోడు జిమ్ చేయలేదని చెప్పి బయటకు వచ్చి అలిగిద్ది కూడా ఏదో చేసిద్ది. సో ఎవరు నచ్చదని చెప్పి పవన్ అంటే ఇష్టం, చాలా ఇన్నోసెంట్ అది అనిద్ది అనమాట. ప్రాంక్ ఇది నాకు అర్థమైపోతుంది అంటాడు, సిగ్గుపడతాడు పక్క నుంచి మళ్ళీ ప్రాంక్ అంట. నీకు అవ్వ కావాలి బొవ్వ కావాలంటే నేను బయటకు దొప్పుతారయ్యా, డిసైడ్ చేసుకో ఏదో ఒకటి తొందరగా. నెక్స్ట్ సాయి ఇదే విషయం తనుజ చెప్తాడు, తనకి ఇంట్రెస్ట్ కన్ఫెస్ చేయలేదు కానీ తనకు ఉంది తన మీద అని చెప్తాడు అనమాట. డెమోన్ మీద ఉంది, ముందు నుంచి ఉంది అమ్మాయికి, లవ్ అంటే ఇంట్రెస్టెడ్ అని చెప్తారు. ఇది నేను అన్నప్పుడు రాత్రి నాకు కొంచెం బాంబు కనిపించింది. బట్ అదేలే ప్రాంక్ కూడా అనుకున్నాం, అది కూడా మనం చెప్పుకున్నాం ప్రాంక్ కూడా ఉండొచ్చని. ఎక్స్ప్రెస్ చేయలేదు కానీ అబ్జర్వ్ చేసాను తెలిసిపోయింది కూడా.
దాని తర్వాత ఇమాన్యుయల్, కళ్యాణ్, రీతు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇంకా చాలా అన్సీన్ డిస్కషన్ ఉంది, అవన్నీ ఆ వీడియోలోనే ఉంటాయి. నేను కింద కుదిరితే కామెంట్ సెక్షన్లో పెడతాను, మీరు చూడండి. మిడ్ నైట్ టాక్స్ 1, 2 అని ఉంటుంది, చూడండి. సో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది, ఇమాన్యుయల్ గుసగుసలాడొద్దు, కళ్యాణ్ గుసగుసలాడొద్దు, రీతి గుసగుసలాడద్దు అంటే ఆవిడ లేచి అరిచింది. హూడ్రు అది నా మీద అరిచిందని చెప్పి ఇమాన్యుయల్ లేచి అంటే వదిలే నా తనుజ అంటే, తనుజ అయితే ఏంట్రా నాకైనా భయమా అంటాడు. వెళ్ళి గొడవ ఎత్తడా చేయడు. సర్లే ఉదయం వచ్చి గేసేస్తాడేమో తనుజ అని. అయిపోయింది ఇంక ఈరోజు తనుజ ఇమాన్యుయల్ చేతిలో అయిపోయింది అనుకున్నాం, అయిపోయిందని ఎదురు చూడటం అంతే. నెక్స్ట్ సో ఇమాన్యుయల్ హట్ అయ్యాడని చెప్పి తనుజ మీద మా బాబా మనోభావాలు దెబ్బతిన్నాయి అని సాంగ్ వేశారు అనుకున్నా. మేబీ పవన్ కూడా హట్ అయ్యాడు కాబట్టి వేసి ఉండొచ్చు అనమాట. సో రీతు పవన్ మాట్లాడుకుంటూ ఉంటారు ఉదయం. సో ఈవిడ ఆయనకు ఆఫర్ ఇచ్చింది, ఎలిమినేషన్ సేవ్ చేసే ఆఫర్. మాధురి గారు నిజంగా ఇచ్చారంటే ఎవరో ఊరికనే ఏంటంటే నువ్వు రీతికి కనుక 1 వీక్ దూరంగా ఉంటే, కంప్లీట్గా మాట్లాడకుండా ఉంటే అప్పుడు నేను నా ఎలిమినేషన్లో సేవ్ చేస్తాను. ఏమి లేదు, అలా ఉంటే ఖచ్చితంగా ఇంకా గట్టిగా వెళ్ళిపోతాడు. సో లేదు నాకు అలా ఏమొద్దు, నాకు రీతితో మాట్లాడగా అని చెప్పి అన్నాడు. నీకు ఇది నచ్చిందా భయ్యా అంటే ఓకే, నాకు ఏదో డిసిషన్ తీసుకుని ఒకవైపు ఉండాలి, రెండు వైపులో చేయకూడదు. ఏదైనా మనకు ఎక్స్ప్లెనేషన్ ఉండాలి కరెక్ట్గా, ప్రాపర్గా, అంతే. కాతీసి బాండింగ్ అన్నది ఓకే, కానీ గిల్లుకోటాలు, బొగ్గలు గిల్లుకోటాలు, రుద్దేసుకోటాలు, రాసేసుకోటాలు, పూసేసుకోటాలు వస్తే ఎబ్బెట్గా అనిపిస్తుంది. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అనిపిస్తుంది. బాండింగ్ ఓకే, ఫ్రెండ్షిప్ ఓకే, ఒక లిమిట్ వరకు, ఒక హగ్గు వరకు ఓకే, కానీ అది బియాండ్ దాటిపోతే మాత్రం చూసే వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది. సో నేను అలా ఉండనని, అలా చేయనన్నాను అని వెళ్ళి హగ్గేస్తుంది, అయిపోయింది. నెక్స్ట్ ఇమాన్యుయల్ అడుగుతాడు తనిజ రాత్రి ఎందుకు అరిచండి, మరి ఏంట్రా 3 సార్లు వచ్చింది అనౌన్స్మెంట్ అది అంటే దానికి అరిచేస్తావా, మరి మీరు తర్వాత మాట్లాడుకున్నాక నాకు డిస్టర్బ్ అయిందంటే నేను మాట్లాడలేదు అంటే, మరి ఇది అంతే నేను ఎక్కడ మాట్లాడాను, వాళ్ళు మాట్లాడుతున్నారంటే, మరి ఇంతకుముందు మరి మీ వైపు అనౌన్స్మెంట్లు వచ్చినాయి కదా, అప్పుడు మరి మేమేం చేయాలి అనగానే ఇవిడ నేను ఏదో నిద్రపోతుంటే నిద్రలో అరిచాను అయ్యి అని చెప్పి అప్పుడు నిద్రపోతాను, దాని తర్వాత నీ గంటలు నిద్రపోలేదు అది అనుకుంటారు. నీ పేరు వచ్చింది కదా అంటే, మరి నీకు మాత్రం నీకు ఇక్కడ ఇమాన్యుయల్ ఏమంటే నీకు ఎవరో మీద కోపం నా మీద చూపించాను, ఎందుకంటే దానికన్నా ముందు వీళ్ళ మీద ఒక ప్రోటీన్ పౌడర్ ఇష్యూ అవుతుంది, అది వేసుకో నా రాజా అన్నట్టు ఉంటుంది. అది కూడా మిడ్ నైట్ దాంట్లో ఉంటుంది. కళ్యాణ్ ఏదో అంటాడు, కళ్యాణ్ మీద కోపంతో వెళ్ళిపోతుంది లోపలికి. సో నీకు కళ్యాణ్ మీద ఉన్న కోపంతో నా మీద అరిచో, నా మీద చూపించో, ఇది కరెక్ట్ కాదంటే అదేం లేదని ఇంకా అక్కడి నుంచి వాళ్ళు అలిగిలిపోద్ది. సో ఏంది ఇది అని చెప్పి ఆయన ఏమంటాడంటే, ఏమి లేదు ఈవిడ ప్రతిసారి నా మీద చూపించేస్తుంది, అందుకే ఇదేం చెయ్యలే అని చెప్పి నా మీద చూపించేస్తుంది, ఈజీ అయిపోయింది అలా చూపించడం అయ్యి అని చెప్పి నేను ఒకటి ఉన్నాను కదా, నేను తీసుకుంటాను, ఏం పోయింది పడతాడు లేడు అని చెప్పి ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ మిగతా టైం గేమ్లు ఆడే టైంలో అయితే పట్టించుకోవటం, మిగతా టైంలో అయితే వదిలేద్దాం. ఇప్పుడు కూడా చూడు అరిచెల్లిపోయింది, నేనేమని అన్నాను ఏంటి అనుకుంటా, చెప్తా టైం వచ్చినప్పుడు చెప్తా. ఎందులో రావాలి భయ్యా, శాంసంగ్ వాచ్లో రావాలా, యాపిల్ వాచ్లో రావాలా, ఎందులో రావాలి నీకు టైం నాకు అర్థం కావట్లా, ఇది టైమే, ఇక్కడ కూడా నువ్వు అరిచి చెప్పచ్చు, గట్టిగా మాట్లాడచ్చు. సరే నామినేషన్స్ వరకు వెయిట్ చేద్దాం, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ చెప్పినట్టు నామినేషన్ వరకు వెయిట్ చేద్దాం, ఓకేనా, చూద్దాం, తెలుసుకుందాం. సంజయ్ గారి ఇమాన్యుయల్ కూడా నైట్ పెద్ద డిస్కషన్ ఉంటుంది, మొత్తం లేపేశారు, అది అన్సీన్లో చూసి వేస్తారేమో మరి మ్యాక్సిమం. నెక్స్ట్ తనుజ గారు పవన్ రీతిని కలపడానికి అవసరం అండి, మనకే కలుపుదాం అనుకుంటే కరెక్ట్ కలపాలి, లేదంటే వదిలేయాలి. సో పిలిచి మాట్లాడరా రీతు అంటే డ్రెస్ బాగుందంటే అది కాదురా తినిపిరా అని చెప్పి అంటారు. వాళ్ళు అక్కడ ఆయన ఏదో ఆమ్లెట్ తీస్తే కాలితే నీకు కాలిందిగా నాకు కాలింది అంటే అక్కడ ఆవిడ ఏదో అనింది, అక్కడి నుంచి మళ్ళీ గొడవ ఆపండ్రా అంది. సపోర్ట్ చేసి ఎంతగా చేస్తే మీరేంట్రా గొడవ పడతారా అన్నట్టు అనగానే రీతు అంటది, మేము నార్మల్గానే మాట్లాడుతున్నావు, నువ్వే గొడవ అనుకుంటున్నావు, హైలైట్ చేస్తున్నావు దాన్ని అని చెప్పి. అరే నేనేం చేయట్లేదురా, నేను ఏదో ఫన్నీ వేలో అన్నారు ఇలాగని చెప్పి అయినా సరే అంటే మధ్యలో వచ్చి నువ్వు వంటం వల్ల అది ఎక్కువ అవుతుందని వీళ్ళు నిన్నే మాట్లాడుకుంటారు. ఎక్కువ అవుతుంది ఏంటంటే గొడవనే కాదు, ఈ విషయం బయటికి ఎక్కువ వెళ్తుంది, 3వ వ్యక్తి వచ్చి మాట్లాడటం వల్ల బయటికి ఎక్కువ వెళ్తుంది అన్న దాని మీద డిస్కషన్. ఏదర్ వీళ్ళు నాన్న అనుకుంది కానీ వీళ్ళు రిలేషన్ కానీ అమ్మో ఇంక అసలు ఇలాంటివేమి పెట్టను, ఇలాంటి పంచాయతీలు నా ముందు పెట్టద్దు, దాని డిస్కని పరిచయం. పిలవటం ఎందుకు, చేయమని చెప్పటం ఎందుకు, లాస్ట్లో అరవటం ఎందుకు, చెప్పినప్పుడు మనస్ఫూర్తి కంప్లీట్ చేయాలా లేదంటే చేయకూడదు, వాళ్ళ మధ్యలో వెళ్లకుండా ఉండాలి. వెళ్తారు, రాత్రి అయింది వచ్చారు అవలా, మళ్ళీ వెళ్తారు, ఇప్పుడు అయింది వచ్చారు, మళ్ళీ వెళ్తాం, ఇది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇమాన్యుయల్ అన్న రాము కింద కామెడీ చేశాడు, నెక్స్ట్ లెవెల్ వచ్చింది, బట్ నాకే నచ్చలా. ఏందో ఇమాన్యుయల్ అయినా కొద్దిగా రమ్య మరి పక్కన ఉండటం వల్ల నచ్చలేదా, ఆ పిలకలు, ఆ డ్రెస్ అంటే డ్రెస్ బాబు అలా కాదు, ఆ కామెడీకి సెట్ అవ్వలేదా, నందిని అని చెప్పి, లేదంటే మనోడు యాక్టింగ్ వాళ్ళకి చూడలేకపోయినా తీసుకోలేకపోయా, నాకైతే నచ్చలేదు. మేబీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైనా ఉండి జబర్దస్త్ లాగా ఏమైనా కుక్కు అని సౌండ్ లేచుంటే ఏమైనా ఎక్కేదేమో, అది సంగతి. నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా మనకు నచ్చితే రివ్యూ ఎపిసోడ్ కాదు నా రివ్యూ నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ అన్సీన్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. సారీ 20 నిమిషాలు అవ్వలేదు, 25 నిమిషాలు లాగొట్టాం కదా, ఇదే రికార్డే మనకి, నా గురించి తిరిగి 40 నిమిషాలు చెప్పగలను. గుడ్ నైట్, అసలు గుడ్ నైట్ కాదు, కుదిరితే అన్సీన్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ వ్యూస్.